రైట్, ఇంట్రెస్టింగ్ సినేరియో కనిపిస్తోంది దేశవ్యాప్తంగా మనకి. ఓవరాల్గా 233 చోట్ల అయితే క్లియర్గా బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్స్ లీడ్స్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చాలా చోట్ల ఒక 60-70 చోట్ల చాలా లెస్ మెజారిటీ, లెస్ లీడ్స్, అంటే రౌండ్కి మారిపోతున్న ఆధిక్యత క్లియర్గా మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు అవుట్రైట్గా బీజేపీని నెత్తికెత్తుకున్న పరిస్థితి. వేరాజ్ మిగిలిన చోట్ల అంత అవుట్రైట్ యాక్సెప్టెన్స్ అయితే మనకి కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి కంటే ఎక్కువ వస్తాయి బీజేపీకి అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పిన పరిస్థితి. బట్ అక్కడ సిచ్యుయేషన్ అలా కనిపించట్లేదు. క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీని వెనక్కి నెట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే తృణమూల్ కాంగ్రెసే అక్కడ వెస్ట్ బెంగాల్లో మనకి ఆధిక్యం కనిపిస్తోంది. 29 చోట్ల తృణమూల్ కాంగ్రెస్, 10 చోట్ల బీజేపీ అక్కడ వెస్ట్ బెంగాల్లో లీడ్లో ఉన్న సిచ్యుయేషన్. వెరాజ్ కేరళ లాంటి చోట్ల, తమిళనాడు లాంటి చోట్ల బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక 2 చోట్ల తమిళనాడులో లీడ్లో ఉంది అని చెప్పి మనం ఇప్పటిదాకా వస్తున్న ట్రెండ్స్ని బట్టి చూస్తున్నాం. సార్ మురళి సార్, సౌత్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇప్పటిదాకా నార్త్లో ఎస్పెషల్లీ కొన్ని స్టేట్స్లో అయితే శాచ్యురేషన్ లెవెల్ వచ్చేసింది కాబట్టి ఒకవేళ అక్కడ తగ్గినవి ఇక్కడ కాంపెన్సేట్ చేసుకోవాలని చెప్పి సౌత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంతవరకు మిషన్ సౌత్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలిగిందంటారు బీజేపీ? అంటే వాళ్ళు సక్సెస్ వైపు పోతున్నట్టుగా కనబడుతుంది చాలా క్లియర్గా. ఎందుకంటే మన తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ టైం 4 నుంచి ఇప్పుడు 8కి వచ్చేసారు. తర్వాత మొన్న ఓడిపోయారు కర్ణాటకలో, మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కేరళలో బోని తెరిచారు, తమిళనాడులో బోని తెరిచారు. సో డెఫినెట్గా దే ఆర్ పర్కులేటింగ్. సో బట్ ఈ పర్కులేషన్ అనేది ఎంతవరకు ఉంటుంది అంటే, ఒకవైపు నార్త్లోనేమో మేబీ మీరు చెప్పిన 3 రాష్ట్రాలలో గట్టిగానే ఉంది, కానీ బట్ మిగతా రాష్ట్రాలలో అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఎస్పెషల్లీ యూపీ ఎక్కడైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్న రాష్ట్రము, అట్లాగే పెద్ద రాష్ట్రము, మొన్నటి వరకు అయోధ్య టెంపుల్నే వాళ్ళు గత 1 year నుండి దాన్నే ముందు ప్రైవేట్ చేశారు. సో అలాంటి రాష్ట్రంలో దే ఆర్ ట్రైలింగ్, వాళ్ళు ఓడిపోతున్నారు చాలామంది. సో ఇవన్నీ చూసినట్లయితే మహారాష్ట్ర ఆల్సో దే ఆర్ ట్రైలింగ్. యా ఎగ్జాక్ట్లీ, పెద్ద రాష్ట్రం అది కూడా. సో ఇవన్నీ చూస్తే ఒక రకంగా అంటే బీజేపీకి నెగటివే ఇది నిజానికి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఓట్లు పోయినవి, ప్లస్ సీట్లు పోయినవి. సో అది ఇప్పుడు వాళ్ళు బొటాబొటిగా వచ్చి ఉండొచ్చేమో, ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉండొచ్చేమో, ఫామ్ కూడా చేస్తుండొచ్చేమో. కానీ బట్ డెఫినెట్గా దిస్ ఇస్ ఏ నెగిటివ్ ఫర్ దెమ్. మీరు అన్నట్టు సౌత్లో పాజిటివ్ అయినా కానీ మేబీ నెక్స్ట్ టైం కల్లా అది రివర్స్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇంకా మనకి యాంటీ ఇన్కంబెన్స్ ఇంకా బాగా కనబడుతుంది చాలా క్లియర్గా. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో నిజానికి టు బి ఫ్రాంక్ ఏంటంటే మోడీ గారు మంచి పరిపాలన చేయలే. అంటే ఏదో గొప్ప పరిపాలన అని అందరు అంటున్నారు కానీ ఉత్తదే. సో ఎందుకంటే మన రాష్ట్రం అంటే మనకు వారికి మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఆయన దగ్గర సంవత్సరానికి 40 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటారు కేంద్ర ప్రభుత్వము. అట్లాగే మన రాష్ట్రం నుంచి సగం పన్నులు కేంద్రానికి వెళ్తాయి. కానీ గత 10 సంవత్సరాల్లో ఒక్క స్కూల్ కట్టలేదండి మోడీ గారు, ఒక్క ఆసుపత్రి కట్టలేదండి మోడీ గారు. ఆయన చెప్పేటువంటి ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లు అంటే ప్రతి జిల్లాకి 2,80,000 ఉద్యోగాలు రావాలి. ఎక్కడ కనబడలేదండి తెలంగాణలో మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే. మరి ఏం పరిపాలన ఇది? సో ఇది పరిపాలన కాదు అని చాలా క్లియర్గా ఏంటంటే ఏం ఫ్యాక్టర్స్ సార్ ఇప్పుడు 297 దాకా కనిపిస్తున్నాయండి. వెరీ క్లియర్, మోదీ గ్యారంటీ అని క్లియర్గా చెప్పి జనాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, మొన్న ఈ మధ్యలోనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు పేపర్లో, బీజేపీ పార్టీ తెలంగాణలో సంక్షేమ విజయాలని. ఆ సంక్షేమ విజయాల్లో గమ్మత్తుగా ఉంటుంది చూస్తే, మీరు జాగ్రత్తగా చూస్తే అందులో ఇన్ని స్కూళ్ళు కట్టించాము, ఇన్ని ఆసుపత్రులు కట్టించాము, ఇన్ని ఉద్యోగాలు ఇప్పించాము, ఇన్ని ఇండ్లు కట్టించామని చెప్పలే. వాళ్ళు ప్రామిస్ చేస్తే ఇవన్నీ కూడా, బట్ ఎక్కడ మనకు కనబడదు. అన్నీ కూడా ఏం కనబడ్డాయి? మరుగుదొడ్లు కట్టాము, ఉజ్వల గ్యాస్ బండలు ఇచ్చాము. అంటే ఇవి ఒక గొప్ప స్కీమ్సా ఇవి? అంటే ఎంత అంటే ఇది మనకు పాలన చెప్తుందా మనకేమన్నా? నిజంగా పాలన గట్టిగా ఉంటే, నిజంగా ఎకానమీ గట్టిగా ఉంటే అసలు ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఉంటుందండి? ది ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటంటే ఉద్యోగాలకి ఆర్థిక అభివృద్ధికి డైరెక్ట్ లింక్. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అంటే నీకు ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ అవుతూ ఉండాలి. కానీ ఎక్కడన్నా మనకు కనబడ్డాయా ఇలాంటి ఉద్యోగాలు? ఎంత దారుణంగా ఉంది ఈరోజు పరిస్థితి. చాలా క్లియర్గా ఏంటంటే అండి, ప్రజలు కూడా ఈసారి అభివృద్ధిని చూడలే. వీళ్ళను ఏదైతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఒక నెరేటివ్ని క్రియేట్ చేశారో, సో 3 రకాల నెరేటివ్స్. ఒకటేంటంటే మతాన్ని రక్షిస్తాడు, ఇది నెంబర్ 1. సో అందుకనే మన దగ్గర మన రాష్ట్రంలో చాలా క్లియర్గా అది బీసీలు చాలా మూవ్ అయ్యారు దానివల్ల. ఇది మతాన్ని రక్షిస్తాడు అనేది. ఇంకొకటి దేశాన్ని రక్షిస్తాడు.
ఇది రెండోది. చాలామంది మహిళలు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మోడీ గారు నీతిమంతుడు అనేది ఒకటి ప్రొజెక్ట్ చేస్తారు. జాగ్రత్తగా గమనించండి మీరు. ఆయనకు కుటుంబం లేదు, ఆయనకు ఆస్తులు లేవు, ఇలాంటివి ఈ 3 విషయాల మీద పడిపోయారు అందరు కూడా జనాలు. సో దానివల్ల చాలా క్లియర్గా వస్తుంది. అట్లాగే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకొకటి 3 చోట్ల చాలా మేము తిరిగి వచ్చాం కదా మొత్తం కూడా బస్ యాత్రలో. నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరిలో ఇట్ ఈస్ ఓసీ వర్సెస్ బీసీ. ఓకే, అంటే బీసీ ఓట్ బ్యాంక్ మూవ్ అయిపోయింది, చాలా క్లియర్గా కనబడుతుంది మనకు అది. అంటే ఇది మీరు బీసీని గెలిపిస్తారా ఓసీని గెలిపిస్తారా అనేది చాలా క్లియర్గా అయిపోయింది. తర్వాత రాష్ట్రంలో ఇంకొక పరిస్థితి కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక 2 పెద్ద బీసీ వర్గాలు, బీసీ క్యాస్ట్లు ఎక్కువ బీజేపీ వైపు మూవ్ అయినాయి. మేబీ బికాజ్ ఆఫ్ పర్సనల్గా కావచ్చు. ఒకటి ఏంటంటే ముదిరాజులు చాలా మూవ్ అయ్యారు. తర్వాత మనకి మున్నూరు కాపులు కూడా మూవ్ అయ్యారు. అంటే సేమ్ ఆంధ్రలో కాపులు ఎట్లయితే మొత్తము ఒక దగ్గరికి ఒక గంపగుత్తలాగా అయిపోయారో, సో మూవ్ అయిపోయినాయి ఓట్లని కూడా ఒకవైపు. సో అదే రకంగా మన రాష్ట్రంలో కూడా ఇది కనబడుతుంది బాగా, ఈ మూవ్మెంట్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అట్లాగే బీజేపీ వాళ్ళు ఏంటంటే మన రాష్ట్రంలో జాగ్రత్త మీరు గమనించినట్లయితే 8 చోట్ల ఎక్కడైతే గెలుస్తున్నారో ఆ లీడర్లు చూడండి మీరు. అంటే దట్ ఇండివిజువల్స్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చాలా పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా మనకు అందరూ క్లియర్ కనబడుతున్నారు. అంటే అన్ని రకాలుగా అభ్యర్థుల్ని, చాలా స్ట్రాంగ్ అభ్యర్థుల్ని బీజేపీ పెట్టగలిగింది. సో వెన్ కంపేర్ టు బీఆర్ఎస్, వెన్ కంపేర్ టు కాంగ్రెస్, ఈ బలమైన అభ్యర్థుల్ని పెట్టడం కూడా వాళ్ళకి చాలా కలిసి వచ్చింది ఇది. సో ఇవన్నీ చూసినట్లయితే మనకి మేబీ థింక్ ఇలాంటి పాలిటిక్సే, ఇలాంటి బీసీని ఒక ఎలివేట్ చేసినట్టుగా బీజేపీ అయితే ప్రయత్నిస్తుందో, ఇలాంటి కుల సమీకరణాలు, మత సమీకరణాలు కర్ణాటకలో కూడా జరిగి ఉంటాయి. సో ఇప్పుడు ఈరోజు తమిళనాడులో 2 వస్తున్నాయి అంటే అక్కడ కూడా జరిగి ఉంటాయి. సో అట్లాగే కేరళలో కూడా జరిగి ఉంటాయి తప్పకుండా. సో ఇదే నెరేటివ్తో పోతుంది. కానీ బట్ ఈ నెరేటివ్ ఎక్కువ కాలం నిలబడదండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా. పెద్దగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెరేటివ్స్ ఎక్కువ కాలము వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేరు. అల్టిమేట్గా అభివృద్ధి వైపు చూడాల్సిందే జనాలు. సో ఉద్యోగాల వైపు చూడాల్సిందే, వాళ్ళ నాణ్యమైన విద్య వైపు చూడాల్సిందే, నాణ్యమైన ఆరోగ్య సేవల వైపు చూడాల్సిందే, పేదరిక నిర్మూలనకు సంబంధించిన విషయాలు చూడాల్సిందే. అల్టిమేట్గా ఇదే నిర్ణయిస్తాయి. సో ఇది టెంపరీ కావచ్చు ఇవన్నీ కూడా. రైట్ సార్, ఒకసారి